హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్. సో నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో అయితే ఉన్నాము. సో సీఎం రిలీఫ్ ఫండ్, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, అలాగే ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ అయితే పంపిణీ కార్యక్రమం అయితే ఈరోజు అయితే జరుగుతుంది. సో మొదటి అడుగు ఈరోజు పడింది అనుకోవాలి. ఈరోజు ప్రొసీడింగ్ ఇస్తున్నారు. ప్రొసీడింగ్ ఇచ్చిన తర్వాత ఇక ముగ్గులు పోయడం పని అయితే స్టార్ట్ అవుతుంది. ప్రజల అభిప్రాయం కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి మండలంలో మేడం అందరితో మాట్లాడుతున్నారు. ఎంపీసీకి డౌట్ ఉంటే అడగవచ్చు. ఉండాలి అని చెప్పి ఎంతో సీనియర్లు ఉన్న ఎందుకంటే ఇలాంటి యువ నాయకురాలు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అవసరమని మెచ్చి ప్రధాన కార్యదర్శి నిబంధనలకు గర్వంగా ఉంది. సోదరులారా, ఒక్కసారి చెప్పడంతో నియామకాన్ని అత్యంత ఆనందాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సందర్భంగా ధన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ ద్వారా యువజన సంఘం ధన్వాడ యూత్ కాంగ్రెస్ అదేవిధంగా యోగం ద్వారా ఈరోజు శాసనసభ్యురాలు గారికి సన్మాన కార్యక్రమం నిర్వహిస్తాం. పార్టీకి ఇచ్చినందుకు ప్రభుత్వ అధికారులకు ధన్యవాదాలు చేస్తా ఉన్నా. దయచేసి మిత్రులారా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సన్మానం చేసిన వేదిక కిందికి వెళ్ళాల్సిన విజ్ఞప్తి సహకరించాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కిష్టాపూర్ గ్రామ కాంగ్రెస్ ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలు, అధికారులు, పీటీ హౌసింగ్ గారు, ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి గారు, నాతో పాటు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, పార్టీ సీనియర్ నేతలు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేసిన ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులందరికీ కూడా ముందుగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ నుంచి ముందుగా నేను ఒకటే మాట్లాడతా. ఫస్ట్ మా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు, ఇంత ఘనంగా నాకు సన్మానం మీరు చేసినందుకు. సో ముందుగా మీ అందరికీ ధన్యవాడ గ్రామాలు అన్ని మండలాల్లో అన్ని గ్రామాల నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. మీరు లేకపోతే నేను ఇక్కడ లేను. సో మీ వల్లనే నేను ఇక్కడ ఉన్నా కాబట్టి మీకు మళ్ళొకసారి నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇల్లు చేసి తీసుకొని పోతాం ఎందుకు అనుకుంటారా? సంతోషంగా ఉన్నారా లేదా? వినిపిస్తలేదు. సంతోషంగా ఉన్నారా? అయితే మరి సంతోషంగా ఉన్నారా లేదా అని తెలియడానికి నేనే చేయాలి, మీతో మాట్లాడాలి. అవునా? ఇప్పుడు దాకా
అధికారులు చెప్పింది మీరు విన్నారు. అందరు కూడా శ్రద్ధగా విన్నారా? డౌట్ ఉన్నాయి ఇంకేమైనా? విన్నారు కదా. సో నేను మాట్లాడేటప్పుడు మీతో మాట్లాడతాను. సో నాతో ఎవరెవరు మాట్లాడతారు? ఎవరైనా లేచి మాట్లాడతారా? ఇప్పుడు ఎట్లయినా వస్తున్నాయి కదా, కట్టిస్తే ఏంటి మళ్ళీ వచ్చినాక? అవునా? మంచిగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తే మీ ఊర్లలో మంచిగా రాలే? ఎవరికి రాలేదు. ఇల్లు వచ్చినట్టున్నాయి 10 సంవత్సరాలు తప్పు చేస్తలేదు. ఎవరు అందరికి వచ్చినట్టున్నాయి. హనుమన్పల్లికి అయితే వచ్చలేవు మేడం. హనుమన్పల్లికి అయితే రాలేదా? రాలేదు. వేరే ఊర్లోకి వచ్చినాయా? రేషన్ కార్డు సన్న బియ్యం వస్తుందా? వస్తున్నవి. ఎవరెవరికి వస్తుంది సన్న బియ్యం? అందరికి వస్తుందా సన్న బియ్యం? ఇప్పుడు సన్న బియ్యం ఏం చేస్తున్నారు? అది కూడా అమ్ముతాం ఏంటన్నా? తింటున్నారా? ఇంతకు ముందు దొడ్డు బియ్యం ఏం చేస్తారు? అమ్ముకుంటున్నారా? ఎంత కట్టినావు? అమ్మినవా అయితే? పెళ్ళయి 9 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ డెవలప్మెంట్ అనేది నేను చూడడం అంటే ఇప్పుడే. ఎడ్యుకేషన్ పర్సన్స్ వాళ్ళు కూడా చాలా ఉన్నారు ఇక్కడ. డెవలప్మెంట్ చూడలేదు. ఎడ్యుకేషన్ పిల్లలు కూడా కొంచెం జాబ్లు కూడా అవి చిన్న చిన్నగా అయ్యారు, కానీ ఇక్కడ మాత్రం కాలేదు. రీజన్ ఏదో నాకు తెలియదు. ఐ డోంట్ నో. బహుశా ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా చాలా ఉన్నారు. ఇళ్లతో పాటు కళ్యాణ లక్ష్మితో పాటు కొంచెం అది కూడా ఈ గ్రామంలో కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఇది ఒక మండలం కాబట్టి ఇక్కడ కూడా చదువుకున్న వారు ఉన్నారు. కాబట్టి ఈ ఊర్లలో కూడా కొంచెం అవకాశం ఏం చేస్తే స్థిరపడతారు, ఫ్యూచర్లో కూడా మిమ్మల్ని తలుచుకున్న స్టేజ్. ఇప్పుడు ఇల్లు ఇవన్నీ శాంక్షన్ అయినాయి అంటే ఒక పిల్లల భవిష్యత్తులో కూడా మిమ్మల్ని తలుచుకునే అవకాశం. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి పరిపాలన ఎలా అనేది ఇప్పుడు మీరు. సో ఈ సభలో అందరు విచ్చేసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఇప్పుడు రేవంత్ వచ్చినాక ఇప్పుడు నాకు ఫస్ట్ రేవంత్ అనే ధన్యవాదాలు చెప్పండి. నాకు రేవంత్ ఇచ్చినట్టే తెలుసుకున్నారు. ఇష్టాపురం వాళ్ళంటే చాలా ఇష్టం. ధన్వాడ మండలం ఏడుతారప్ప ఇష్టాపురంలో. ఏదో ధన్వాడ మండలంలో ఏ ఊరైతే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళనే అడిగి తెలుసుకోండి నేను పోయినాక, సరేనా? ఎందుకు ఇష్టాపురం అంటే నాకు అంత ఇష్టమో వాళ్ళని అడిగి తెలుసుకోండి, వాళ్ళే చెప్తారు మీకు. మా పిల్లల ద్వారా మీ పేరు మీ ఊరు మాకు అంతా గుర్తుంటుంది. నేను నచ్చినా కానీ బట్టి కానీ మా పిల్లలకు గుర్తు. మా పిల్లలు బతకాలని కోరుకుంటా సావకప్పుడే. కొండాపూర్ అప్పుడే లేదు. మహిళా సంఘాల్లో ఎవరెవరు ఉన్నారు ఒక్కసారి చేతులు ఎత్తండి. కొండాపూర్ అమ్మ కట్టుకోవడానికి ఆర్థిక పరిస్థితి లేక కట్టుకోలేదు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వచ్చినందుకు కట్టుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి కానీ ఇప్పుడు ఆమె పుణ్యాన మేము కట్టుకుంటున్నాము. ఎప్పటినాడు పేరు ఎప్పటికీ తెలిసిపోతుంది మేడం. ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ. ఇల్లు 10 సంవత్సరాల కళ చాలా మందికి. ఇంకా దానిపైన ఈరోజు ఆ ఇంద్రమ్మ ఇల్లు శాంక్షన్ కావడం అంటే అందరికి చాలా సంతోషంగా, అందరు నవ్వుకుంటా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మా అది నన్ను మాట్లాడిస్తలేదు ఈరోజు ధన్వాడాలు. అయితే ఈరోజు ఆ ఇల్లు వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా అందరికీ కూడా నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, వచ్చినప్పటి నుంచి మీ అందరితో మాట్లాడిపిస్తుంది. ఎందుకంటే అసలు ఏమి లబ్ధి పొందినరు మీరు, ఏ పథకాలు మీకు అందినాయి అనేది దాని గురించి మాట్లాడదామనే ఉద్దేశంతో మీ అందరితో ఈరోజు మాట్లాడడం జరిగింది. ఈరోజు మహిళలందరూ కూడా మొదటి పథకం కింద ఆర్టీసీ బస్సులో మహిళలందరూ ఉచితంగా అటు ఇటు తిరుగుతున్నారా లేదా? మంచిగా
మా మొగలు అన్నలకే కష్టాలు వచ్చినాయి పాపం, కానీ ప్లేస్ ఇస్తలేరట వాళ్ళకి, ఆలోచన ఆకలి పొందుకుంటున్నారు. మరి ఏ విధంగా అయితే ఆర్టీసీ బస్సులో మహిళలకి ఉచిత బస్ ప్రయాణం కానివ్వండి, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 5 లక్షల నుంచి 10 లక్షలు చేయడం కానివ్వండి, 200 యూనిట్ల ఉచిత కరెంట్. ఇప్పుడు ఎవరికి వస్తుంది 200 యూనిట్ల ఉచిత కరెంట్? వస్తుందా? మానలేదు. 200 యూనిట్ల ఉచిత కరెంటే కానివ్వండి, 500 గ్యాస్ సిలిండర్లే కానివ్వండి, ఏవి కూడా ఒకటి తర్వాత ఒకటి అమల్లోకి వస్తున్నాయి. ఈ రోజు ఇంద్రమ్మ ఇల్లులు మీ అందరికీ కూడా పట్టాలు అనేవి మీ చేతికి ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు ఏదైతే మనం రేషన్ కార్డుల కోసం చాలా మంది ఎదురు చూసిన 10 సంవత్సరాలు, కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వెరిఫికేషన్ కూడా నడుస్తుంది. త్వరలో వాళ్ళకు కూడా రేషన్ కార్డు అనేది వాళ్ళ చేతిలోకి వస్తుంది. నాకు తెలిసినంత వరకు కొంతమంది అడిషన్ డివిజన్ వాళ్ళు ఆల్రెడీ రేషన్ తీసుకుంటున్నారు. ప్రతి పథకం పేదోళ్ళకు అందాలని, అర్హులకు అందాలని ఉద్దేశంతో ఈరోజు మన ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది. మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. నేనైనా ఇక్కడ మీకోసం పనిచేస్తున్నా. ధన్వాడ గ్రామానికి రాగానే, ధన్వాడ మండలికి రాగానే వేరే మండలాలు అందరూ వచ్చి నా మీద టెంకాయలు కొడుకుంటారు. ఏం చేసినా ధన్వాడ మండలికి చేస్తున్నావు, ఏం చేసినా ధన్వాడ మండలికి చేస్తున్నావు అని. కానీ ధన్వాడ మండలి మీరు అందరూ కూడా చూసుంటారు. 10 సంవత్సరాలుగా అంత డెవలప్మెంట్ అనేది మనం ఇక్కడ చూడలేదు. ఇంతకుముందు ఆమె మాట్లాడినట్టు ఆ 10 సంవత్సరాల నుంచి ఏదైతే డెవలప్మెంట్ మనకి కొంచెం ప్రాబ్లం ఉందో, ఆ డెవలప్మెంట్ ని ఇంకా కొంచెం ముందుకు తీసుకోవాలని కొంచెం ఉండదు కదా సొంతూరు అని. ఉండదా చెయ్యాలి కదా సొంతూరుకి. ఏమన్నారు కదా చెయ్యాలా వద్దా సొంతూరుకి? మరి పుట్టిన ఊరికి చెయ్యాలి. మా తాత ఉన్నప్పుడు కూడా ఆయన ఇక్కడికి ఎమ్మెల్యే ఎప్పుడు లేకుండే ధన్వాడకి. అవునా? ఆ అదృష్టం మళ్ళీ నాకే వచ్చింది. తప్పకుండా ధన్వాడ మండలిని అభివృద్ధి చేసుకుందాం, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకొని ముందుకెళ్దామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఏవైతే పథకాలు, ఏవైతే ఇంకా రానున్న పథకాలు కూడా ఇంకా ఉన్నాయి కొన్ని. ఇప్పుడు నేను దిగగానే నా పెన్షన్ అని అడుగుతారు పెద్దమ్మలందరూ. ఇస్తారు పెన్షన్ ఏడిపోతుంది. ఒక్కొక్క పథకం ఇచ్చుకుంటే వెళ్తాము. తప్పకుండా ఆ పథకాలు కూడా మీ అందరికి కూడా అందజేస్తాము. ఏ విధంగా అయితే మీ అందరు కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు నేను కానీ కష్టపడి పనిచేస్తుంది కేవలం మీకోసమే. మీ అందరికీ తెలుసు. ఇవన్నీ పక్కన పెడితే నేను మీ నుంచి కోరాల్సింది ఒకటే. మరి ఇస్తారా? నేను కోరింది ఇస్తారా? ఏమి ఇవ్వగలుగుతారు చెప్పండి అబ్బా. ఏమడుగుతా అది ఇస్తారా? మరి నేను మీ అందరి నుంచి కోరేది ఒకటే విషయం, మీ ప్రేమ, మీ ఆదరణ, మీ ఆశీర్వాదం. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే చిన్నదాన్ని నేను కాబట్టి మీ ఆశీర్వాదం నా పైన ఉంటే తప్పకుండా రానున్న రోజుల్లో ఇదే విధంగా కష్టపడి చేసే పరిస్థితిలో ముందుకెళ్తానని కూడా మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా రానున్న 5 సంవత్సరాల్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని కూడా సాల్వ్ చేసుకుంటా ముందుకెళ్తాం. ఇదే కాకుండా మనకి ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానివ్వండి, ఏదైతే 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ శాంక్షన్ అయింది, అది కూడా తీసుకొచ్చి లింగంపల్లిలో పెట్టిన. కానీ దాంట్లో కొంచెం ఏంటంటే ధన్వాడకు పక్కకు ఉంటుందని లింగంపల్లి దగ్గర పెట్టిన. మళ్ళీ వేరే వాళ్ళు కొనుక్కున్నారు ధన్వాడకు పెడతారు. ఏదో మా శివారెడ్డి అందరు ఉంటాడు నారాయణపేట మండల్లో పెట్టావు చాలా మాట్లాడు. సో ఏంటంటే కొంచెం మనం శివార్లో ఉంటుంది కాబట్టి లింగంపల్లి ఆడికి తీసుకొచ్చి ఆ స్కూల్ పెట్టడం జరిగింది. ఈరోజు మన ధన్వాడ డిగ్రీ కాలేజ్ ఏదైతే మనము షిఫ్ట్ చేసినామో, జూనియర్ కాలేజ్లో ఉంటే అది షిఫ్ట్ చేసి పాత ఎంఆర్ఓ ఆఫీస్కి మారవడం జరిగింది. ఆ డిగ్రీ కాలేజ్ కోసం కూడా బిల్డింగ్ శాంక్షన్ కోసం లెటర్ పెట్టడం జరిగింది. ఆల్రెడీ అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నాం. 13 కోట్లతోని ఏదైతే డివైడర్ మీరందరూ కోరినో, ధన్వాడ మండల ప్రజలందరూ కోరినో 13 కోట్లతోని వైడింగ్ అండ్ డివైడర్ అనేది కూడా శాంక్షన్ లో ఉంది. త్వరలో ఆ శాంక్షన్ కోసం కూడా ఎదురు చూస్తున్నాం. ఆర్థిక పరిస్థితి మీ అందరూ తెలుసు, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి, దానికోసం కొంచెం డిలే అయింది. లేకపోతే మొదటిగా సీఎం గారు వచ్చినప్పుడే అప్పుడే శాంక్షన్ అయిపోతుండే, ఈ పాటికి స్టార్ట్ కూడా అవుతుండే పని. కానీ కొంచెం ఆలస్యం అయింది. తప్పకుండా ఈ సంవత్సరంలో పూర్తి చేస్తామని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ, డివైడర్ కానివ్వండి, డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ కి కూడా 6 కోట్ల వరకు కొత్త శాంక్షన్
కోసం ప్రపోజల్ పంపించడం జరిగింది. సో దాదాపు కేవలం ధన్వాడ మండలం హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడ అభివృద్ధి కోసం 20 కోట్ల కోసం మనం ఇప్పటికే ఏవైతే శాంక్షన్లు ఉన్నాయో పంపించడం జరిగింది. ఇంకా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు రెస్లింగ్ హాల్ కానివ్వండి, ఏదైతే కలెక్టర్ ఫండ్స్ ద్వారా అప్రూవల్ చేసుకున్నామో మనం ఆ పని స్టార్ట్ అయిందా హాల్ జరిగింది. ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యమైనది కరెంట్. కొండాపూర్లో ఇంతకుముందు అప్పుడు మామగారు శాంక్షన్ చేపించింది. యాక్చువల్గా చెప్పాలంటే అప్పుడు పాత 2016లో ఇప్పటి వరకు భూమి పంచాయతీ ఆ పంచాయతీ అని చెప్పి దాన్ని ఫైనల్గా తెగొట్టి కొండాపూర్ గ్రామంలో 132/33 kV సబ్ స్టేషన్ 40 కోట్లతోని శాంక్షన్ కావడం జరిగింది. తొందరలో దాని భూమి పూజ కూడా చేసుకోబోతున్నాం. సో కరెంట్ కొరత అనేది కూడా ఇంకేమన్నా అక్కడిక్కడ మిగిలిపోయినా తాండాలల్లో మెయిన్గా కొండాపూర్ తాండాలు ఉంటాయి, ఎక్కువ ఉంటాయి అటువైపు. సో ఆ తాండాల ప్రజలందరినీ కూడా ఈజీగా ఫెసిలిటీ అనేది కూడా పెంచడం జరుగుతుంది. ఇదే కాకుండా మిగతా పిహెచ్సి మన దగ్గర ఆల్రెడీ ధన్వాడ మండలంలో పిహెచ్సి నడుస్తుంది. ఆ పిహెచ్సి కాకుండా కొండాపూర్లో కూడా ఒక అడిషనల్ పిహెచ్సి కావాలని కోరడం జరిగింది. ఎందుకంటే తాండాలో ప్రజలకు కూడా అది సౌకర్యంగా ఉంటుంది అక్కడ పెడితే అని కూడా ఉద్దేశంతో దాదాపు 20 తాండాలు దాంతో లాభం పొందుతాయి. ఒకటి ఈరోజు ఇన్ని రోజుల తర్వాత నేను ఇన్నిగానే మాట్లాడుతున్నా అంటే దానికి కారణం ఎవరు కూడా ఎక్కడ కూడా మీకు వచ్చిన పథకాల గురించి చెప్పట్లేదు. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మీ గ్రామాల్లో వెళ్ళి మీకు వచ్చే పథకాల గురించి మాట్లాడండి. మాకు ఇది వస్తుంది, మాకు అది వస్తుంది అని మాట్లాడితేనే ప్రజల్లోకి తెలుస్తుంది. మీరు అది చెప్పకుండా అరే మాకు వచ్చింది కదా భయ్ ఎందుకు మాట్లాడదామని చెప్పి ఇంట్లో కూర్చోకండి. ఏమైతుందంటే ఇప్పుడు రుణమాఫీ ఏదైతే చేసినామో 2 లక్షల లోపల ఉన్న వాళ్ళు అది దాదాపు నారాయణపేట నియోజకవర్గంలోనే 200 కోట్ల రుణమాఫీ చేసినాం, కానీ ఎవరు కూడా మాట్లాడట్లేదు. నేను కోరేది మిమ్మల్ని ఒకటే, మాట్లాడండి. మీకు వచ్చే పథకాల గురించి చెప్పండి. ఎదురుగా చాలా మంది మాట్లాడతారు. ఇప్పుడు ధన్వాడ మండలం నాది కాబట్టి ధన్వాడ ఊరు నాది కాబట్టి మస్తుగా తయారైంది, ఒక్కొక్కరు తయారైంది ఇక్కడ. మాట్లాడడానికి ఏమంటే ఓ వాట్సాప్ గ్రూప్లు వేస్తారో లేకపోతే అదేస్తారో ఇదేస్తారో. నాకు పక్కాగా ఆలోచన ఉంది ధన్వాడని ఎలా అభివృద్ధి చేయాలో. మీరు చెప్పినా చెప్పకపోయినా చేసి తీర్చాలి కూడా ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నా. మీరు ఎంతన్నా మాట్లాడుకోండి, మీరు ఏమైనా చేయండి, నేను మాత్రం బెదరను. ఇది మాత్రం పక్కా. ధన్వాడ ఆడపిల్లనంటే ధన్వాడ ఆడపిల్లనే, మేము ఎవరికి భయపడం. అవునా? ధన్వాడ ఆడపిల్లలు ఎవరికైనా భయపడతారా? ఎవరికైనా? మీరు 100 మంది వస్తే మేము దాదాపు 1000 మంది వస్తాం. తప్పకుండా మీకు ఏదైతే అభివృద్ధి ఉందో చేసి చూపిస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, గ్రామాలలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అది గ్రామాల లెవెల్లో సాల్వ్ చేసుకోండి. కానీ దాన్ని రక్ష చేయడం అవసరం లేదు. ఆ చిన్న అక్కడనే అయిపోతాయి. దాన్ని రక్ష చేయడం ఈ మధ్య కొత్తగా యువకుల కోసం మాట్లాడుతున్నాను. యువకులు ఉన్నారైనా చేయలేదండి అమ్మా, కొంచెం ఒకరిద్దరే ఉన్నారు, ఎక్కువ లేరు. యువకుల కోసం ఒక స్పెషల్గా మెసేజ్ నేను ఇస్తున్నా. వాట్సాప్ ఉందని చెప్పి మెసేజ్లు కొట్టడం కాదు. వాట్సాప్లో ఏం మెసేజ్లు ఇస్తున్నామో ఏం చేస్తున్నామో అనేది ఆలోచనతో పెట్టండి. ప్రజలకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీరు వాట్సాప్ మెసేజ్లలో పెట్టే ఇన్ఫర్మేషన్ ఏవైతే ఉంటున్నాయో తప్పుడు ప్రచారాలు మాత్రం నేను ఎంకరేజ్ చేయను, దాని గురించి మాట్లాడను. ఈ రోజు మాట్లాడినా అంటే అది చివరిసారిగా మాట్లాడుతున్నాను. మళ్ళీ ఇంకొకసారి దీని గురించి నేను మాట్లాడను. ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. నేను పనిచేసేది మా ధన్వాడ ప్రజల కోసం పనిచేస్తున్నా. వాళ్ళు గెలిపించింది కాబట్టి పనిచేస్తున్నా. నాకు దీంట్లో వచ్చేది ఏం లేదు. మీ అందరు కూడా నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ప్రజలందరూ కూడా ఏవైతే లబ్ధి పొందుతున్నారో ఏదైతే డెవలప్మెంట్ ఉందో దాని గురించి మాట్లాడాల్సిందిగా కోరుతూ, ఇంకా కొన్ని విషయాలు చాలా విషయాలు నడుస్తున్నాయి. కానీ ఈరోజు సంతోషమైన దినం కోసం నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలే. ఒకటే ఈ వేదిక మీద వచ్చి నేను వాళ్ళకి, మిగతా వాళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి చెప్పడం కోసమే మాట్లాడినా.
లేకపోతే మిమ్మల్ని పట్టించుకొని కూడా పట్టించుకోను, నాకు అవసరం కూడా లేదు. ఏదైతే మంచితనం ఉంటుందో అదే పట్టించుకుంటా, చెడుని పట్టించుకోను, నేను వినను కూడా వినను, నాకు చౌకి కూడా ఎక్కించుకోను. అది మీరందరూ తెలుసుకోవాలి. ఏమనుకుంటారు, ఆడపిల్ల అయితే అరే 2 ముక్కలు మాట్లాడితే భయపడతాయో, అస్సలు బెదరను. ఆడపిల్లని కాదు, ఆడపులినే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు కూడా చెప్పినా, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, గన్వాడ కోసం ఏది మంచిదో ఏది చెడదో తప్పకుండా ఆలోచనతోని చేస్తున్నాను, ఆలోచన పెట్టే చేస్తున్నానని మళ్ళొకసారి మీ అందరికీ సభాముఖంగా తెలుస్తూ, మిగతా విషయాలు ఏమున్నా కూడా మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుకున్నాం. ఇప్పటికే ఆలస్యం అయింది కాబట్టి ఇన్ని పథకాలు వస్తున్నాయి. అసలు సన్నబియ్యం పథకం మీకు చెప్పినా ఎలక్షన్లో, నేనేమన్నా వచ్చి చెప్పినానా మీకు ఏమన్నా ఎలక్షన్లో చెప్పినానా? చెప్పలేదు. అంటే మీకోసం ఆలోచించి ఆ పథకం తీసుకొని రావడం జరిగింది. సో ఏ ఆలోచన ఉన్నా కూడా మహిళల కోసం మన రేవంత్ అన్న ఏం చేస్తున్నాడు, ఏ పథకం ఉన్నా మహిళల ద్వారా ఇప్పించాలనే ఉద్దేశంతో, మహిళలని పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాడు. సో తప్పకుండా ఆ విషయంలో మహిళలను ముందు ఏ సంఘాలు కానివ్వండి, సంఘాల అభివృద్ధి కానివ్వండి, ఈరోజు మనం పెట్రోల్ పంప్ నారాయణపేటలో పెట్టుకున్నాం మహిళా సంఘం ద్వారా. అవునా, తెలుసా చాలా మందికి? అది మన జిల్లా కాదు, మన కాన్స్టిట్యున్సీ కాదు, మన మొత్తం రాష్ట్రంలోనే మొదటి పెట్రోల్ పంప్ ఒక మహిళా సంఘం వాళ్ళు నడిపేది. అదే కాకుండా రాష్ట్రం అనుకుంటున్నారు, అసలు దేశంలోనే మొదటిది. దీని గురించి ఎవరు మాట్లాడతలేదు. నా కోరేది అదే, వచ్చిన వాటి గురించి మాట్లాడేది. తప్పకుండా నేను ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం కొత్త పథకాలు లాంచ్ అయినప్పుడు మీకు అందజేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఏమున్నా కూడా మీకు అంతే విధంగానే నేను ప్రయత్నిస్తున్నాను, అర్హులకి అంతే విధంగా ప్రయత్నిస్తున్నాను. ఈ ప్లేస్ లో ఇల్లు అనేవి కూడా ఎవరికైతే స్థలము భూమి ఉందో వాళ్ళు కట్టుకుంటామన్నారో వాళ్ళకే ఇవ్వడం జరిగింది. వచ్చే ప్లేస్లలో భూమి లేని వాళ్ళకి ఇల్లులు కట్టిస్తామని చెప్పడం జరిగింది. సో అందుకనే ఒకటి తర్వాత ఒకటి తప్పకుండా మీకు పథకాలు అందుతాయి. ఇంకా సంవత్సరంన్నరనే, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. అవునా, 10 సంవత్సరాలు ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఓపిక పట్టిండ్రు, ఇల్లులు ఇస్తాం, రేషన్ కార్డు ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తాం అన్నప్పుడు. అవునా, ఓపిక పట్టిండ్రు. మాది ఇంకా సంవత్సరంన్నరనే అయింది. అవునా, సంవత్సరంన్నరలో ఇన్ని పథకాలు ఇస్తున్నాం. తప్పకుండా చెప్పిన మాట ప్రకారం మిగతా పథకాలన్నీ కూడా అమల్లోకి వస్తాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఆలస్యమైంది కాబట్టి ఒక్కొక్క ఊరితోని ఫోటో దిగుతాం. అందరు పంచాయతీ సెక్రటరీలు మీ చేతుల్లో ఉన్నాయా? అక్కడనే స్టార్ట్ చేయండి ఇవ్వడం. ఎవరి వాళ్ళకి మీరు డిస్ట్రిబ్యూట్ చేసి ఒక్కొక్క ఊరు పిలిచినప్పుడు పైకి రండి. ఎవరు కూడా చేతుల మీద నుంచి లేవకండి. మీ పంచాయతీ సెక్రటరీలు మీ దగ్గరకే వస్తారు. లోపల కళ్యాణ లక్ష్మి చెట్ల కోసం వచ్చిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? పాత్రికేయ మిత్రులకు ఒక స్థానాలు కేటాయించలేదు. మిత్రులారా సహకరించండి. పాత్రికేయ మిత్రులు అక్కడ కూర్చోవడానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా నారాయణపేట వ్యవసాయ అగ్రికల్చర్ మార్కెట్ డెప్యూటీ డైరెక్టర్ తర్వాత కోటూరు నాయకులు కోటూరు నాగిరెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు, కోటూరు నాగిరెడ్డి గారు, తర్వాత కోటూరు నాయకులు, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి వరకైతే రామేశ్వరం, తర్వాత గుంపులో 2 ముఖ్యాలు, గుంపులో ముగ్గురు
కృష్ణాపూర్ నుంచి ఎడమ పక్కన నుంచి వెళ్ళిపోవాలి. సత్యమ్మ వంశాన్ని లక్ష్మీ కుమార్ సత్యమ్మ రెడీ ఉండాలి. దయచేసి కృష్ణాపూర్ స్థానిక నాయకులు వేదికపై విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కృష్ణాపూర్ విమోచన్ నాగమ్మ, యాగారి సత్యమ్మ, అఫ్రీన్, మొహమ్మద్ అమీనా, లాలమ్మ, కొండాపూర్, కృష్ణాపూర్. సో ఇక్కడ ఇందిరమ్మ లబ్ధి పత్రాలు పొంది ఇంటికైతే వెళ్తున్నారు. లబ్ధిదారులతో మనం కొంచెం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. అంటే ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఇవ్వలేదా? రాలేదు ఇంతవరకు ఫస్ట్ టైం. మీకు ఎలా అనిపిస్తుంది ఇల్లు వచ్చినందుకు? మంచిగా అనిపిస్తుంది. మీకు అవ్వ ఇల్లు వచ్చింది సార్, కట్టుకుంటాం. ఏ ఊరమ్మా? ఇష్టపురం. సో ఇంతకుముందు రాలేదు, ఈ ప్రభుత్వంలో మీకు ఇల్లు వచ్చింది. సో కట్టుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? కట్టుకున్నాను అనిపిస్తుంది. అంటే ఇప్పుడున్న ప్రభుత్వము గత ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి గారు మీకు మంజూరు పత్రాలు అందించారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఇంతకుముందున్న గవర్నమెంట్ ఎట్లా ఉంది, ఈ గవర్నమెంట్ ఎట్లా ఉంది? గవర్నమెంటే మంచిగా ఉంది సార్, ఇప్పుడే మంచిగా ఉంది. మాకు ఇల్లు వచ్చింది, సంతోషం. ముఖ్యం మంచిగా అనిపించింది. అందుకని మాట్లాడి ఇదే మాట, ఇదే పనులు చేసుకుంటే అమ్మ ఇట్లా ఉంటా అనుకో, ముందుకు వెళ్తూనే ఉంటుంది అమ్మ. ముందున్న ప్రభుత్వంలో ఇప్పుడున్న ప్రభుత్వము, మీ రెండు ప్రభుత్వాలు మీకు ఎలా అనిపిస్తున్నాయి? ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రం తీసుకొని వెళ్తున్నారు, ఒక సంతోషం మీ ముఖంలోనే కనిపిస్తుంది. మీకు ఈ క్షణం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది ఇల్లు వచ్చినందుకు. మాకు అది ఇల్లు వర్షాకాలం వస్తే మొత్తం కురుస్తుంది, పిల్లలకు మాకు ఇబ్బందిగా ఉంది. ఇల్లు వస్తే కట్టుకొని సంతోషం. అంటే పెంకుటిల్లు ఉండే ఇంతకుముందు, పెంకుటిల్లు ఉండే, ఇప్పుడు వర్షాకాలం సన్నగా వచ్చినా కూడా మొత్తం ఇల్లు అంతా పచ్చిగా అయిపోతుంది. అంటే పిల్లల్ని వర్షాకాలం వస్తే తల్లిదండ్రులు మేలుగా ఉండి చూడాల్సిన పరిస్థితి. చూడాలి మెలకతో నుండి ఇల్లు దూచుకుంటే ఇంకా పిల్లలు వండుకుంటారు, మేమే నిద్ర లేకుండా మస్తు ఇది చేస్తున్నాం. ఇప్పుడు వచ్చినందుకు కొంచెం సంతోషంగా.
ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రజాప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాల మీకు ఏది నచ్చింది? ఇప్పుడు అంత తెలియదు నాకు. ఈ ప్రభుత్వం వచ్చినాక మాకైతే ఇల్లు వస్తే రేషన్ కార్డు లేదు మాకు కూడా. రేషన్ కార్డులు అయితే ప్రాసెస్లో ఉంది. ఇప్పుడు కరెంటు బిల్లు, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు, లోన్ మాపైందా మీకు? మీకు ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం పాలన? అంటే మాకు ఇంకా ఏం లోను ఏది లేదు. భూమి మా ఇల్లు అయితే వచ్చింది. ఇల్లు అయితే వచ్చింది. మీరు చెప్పండి అమ్మా. మా ఇల్లు పూర్తి గుంతలకు ఉంది సార్. మొత్తం గుంతలకు ఉంది. ఓన్ వస్తే మొత్తం ఎత్తిపోయింది కుండది. ఇప్పుడైతే ఇల్లు వచ్చింది. ఇంకా కట్టుకుందామని ఇంకా సంతోషపడుతున్నాం. సంతోషంగా ఊరికి వెళ్ళిపోతున్నాం. ప్రభుత్వం పాలన ఎలా ఉంది? మంచిగా ఇప్పుడున్న ప్రభుత్వం బాగుంది. మాకు కూడా ఇల్లు గుంతలకుండే ఇన్ని రోజులు 10 సంవత్సరాలు కలిగి రాలేకుండే. ఇప్పుడు వచ్చింది. ఇంతకుముందు ప్రభుత్వం ఇల్లు ఇవ్వలేదు. సో మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉంది. హ్యాపీగా వెళ్ళిపోతుంది. సో ఇక రేపటి నుంచి స్టార్ట్ చేసుకోండి. చేస్తాం సార్. సంతోషం చూడవచ్చు. మనం అడగకముందే ఆమె నవ్వుతూనే మాట్లాడుతుంది. అదే సామాన్యులకు ఒక కళ సొంత ఇల్లు అనేది. ఒక సొంత ఇల్లు అనేది ఒక కళ. ఆ ఇల్లు ఉంటే ఇంకా ఆత్మగౌరవంతో, ఆత్మవిశ్వాసంతో పిల్లల ఎడ్యుకేషన్ కానీ మన జీవితంలో మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. సో వాళ్ళ కళ్ళల్లో ఇప్పుడే ఆనందం చూస్తున్నాము. సో రేపటి నుంచి అయితే ఇల్లు స్టార్ట్ చేసుకోవచ్చు. మంజూరు పత్రాలు తీసుకొని వెళ్తారు. ఎక్కడ కూడా అడిగి తెలుసుకుందాం. సో అక్క ఏంటి మొత్తం ఖుషి హ్యాపీగా కనిపిస్తున్నాం? ఖుషిగానే ఉంది. ఇల్లు రావాలా తొందరగానే, మేము కూడా బరీ కొడుతున్నాం అన్నట్ల. నా ఇల్లు డౌన్ కొంది, రోడ్డు పైకి అయింది, ఇల్లు గుంతలకు అయింది. ఇప్పుడు ఇచ్చారు కదా, ఇప్పుడు రేపటి నుంచే స్టార్ట్ చేయాలి. అదే సార్ నిజమే, నేను కూడా చెప్తున్నా కదా. అందుగురించి తొందరగా వస్తే కూడా మాకు కూడా మంచిగానే ఉంటుందని అంటున్నాం. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు సంతోషమే అనిపిస్తుంది. ఇప్పుడైతే సంతోషం అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రజా పాలన మీకు ఎలా అనిపిస్తుంది? నాకు ఇదే సంతోషం అనిపిస్తుంది. గత ప్రభుత్వం మొత్తం ఇదే సంతోషం అనిపిస్తుంది. ఈ ప్రభుత్వం మరి పాడుగోడల మధ్య అంటే పడిపోయే ఇల్లు మధ్యలో ఉన్నాం. పడిపోయింది, ఇక్కడ పడిపోయింది. నాది ఒకటి ఉంది సార్. దాంట్లో ఇప్పుడు ఇల్లు వచ్చింది. దేవుని వల్ల కట్టుకుంటా. సార్ ఇచ్చిండు, సార్ వల్ల కట్టుకుంటా. కేసీఆర్ సార్ ఇవ్వలేదా? ఇవ్వలేదు. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఇల్లు వచ్చింది. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వచ్చింది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వల్లనే వచ్చింది, కానీ ఆయన వాళ్ళన్నా రాలే. ప్రభుత్వ పాలన, గవర్నమెంట్ ఎట్లా ఉంది? మన ఎమ్మెల్యే ఎలా పనిచేస్తున్నారు ఇక్కడ? ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేస్తుంటారు సార్. బాగా సాయం చేస్తున్నారు. కరెంట్ బిల్ ఫ్రీ వస్తుందా? వస్తుంది. సో ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు పత్రం తీసుకుని వెళ్తున్నావు. రేపటి నుంచి స్టార్ట్ పని. సార్ సంతోషం. హ్యాపీ. ఇక్కడ అందరూ మంజూరు పత్రాలు తీసుకొని ఇంటికి చాలా సంతోషంగా అయితే వెళ్ళిపోతున్నారు. సో మనకి ఇక్కడ చూసుకుంటే జి సహజ భర్త రాజు. సో అక్క ఇందిరమ్మ ఇల్లు పత్రం, మంజూరు పత్రం తీసుకొని వెళ్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది ఈ క్షణం? 10 ఏళ్ళకెళ్ళి ఇల్లు రాలేదు, అందుకని సంతోషంగా ఉంది. ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఇల్లు అడగలేదా, రాలేదా? అసలు ఏమైంది? ఇంతకుముందు ఇంటికాడికి ఇచ్చింది కదా, మా ఇందిరమ్మ ఎవరు ఇచ్చిండ్రు కదా. అప్పుడు 2004లో అదే ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. మళ్ళీ ఇప్పటి వరకు రాలేదు. ఇప్పుడు మీకు సంతోషమా? సంతోషమే. పర్ణికమ్మ మేడం చూసి ఇంకేమేమి పథకాలు వచ్చాయి ఇప్పటి వరకు? కరెంటు బిల్లు, ఉచిత బస్సు, ఇంకా మీకు లోన్ మాపైందా? కరెంటు బిల్లు ఫ్రీ ఉంది. లోన్ మాపైందా? లోన్ మాపైందా? సో ఇక్కడ మరికొందరిని అడిగి తెలుసుకుందాం. మీకు లోన్ మాపైందా? మనకు లోన్ మాపైంది సార్. కరెంటు బిల్లు 0 బిల్లు ఉంది సార్. ఇందిరమ్మ ఇల్లు కూడా శాంక్షన్ అయింది సార్. ఇక్కడ అందరూ మంజూరు పత్రాలు తీసుకుని చాలా సంతోషంగా అయితే వెళ్ళిపోతున్నారు. సో ఈ క్షణం మీకు ఎలా అనిపిస్తుంది అన్న? చాలా సంతోషంగా సార్. ఇప్పుడైతే ఇప్పటికీ ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని ఇండ్లు మంజూరు అయిన కూడా మనకి దిగుబడిపోయాయి. ఇప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఒక్కరు కూడా నిరుపేదలకు ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశం ఇచ్చేసింది. ఇప్పుడు ఇల్లు ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నా సార్. సో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీకు తేడా ఏం తెలుస్తుంది? ఆ ప్రభుత్వానికి ఇప్పుడు తేడా అంటే ఇప్పుడు ఏమన్నా సార్, అప్పుడు ఇల్లు ఇచ్చి అని చెప్పి లెటర్స్ తీసుకొని మళ్ళీ ఇంటికి మళ్ళీపోయింది సార్. అప్పుడు దానివల్ల ఇప్పుడు ఇల్లు ప్రత్యేకంగా ఇప్పుడు వచ్చినాయి కాబట్టి అది సంతోషపడుతున్నాం సార్. చెక్కులు, కళ్యాణ లక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు నడుస్తున్నాయి. మీకు ఏది ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా? మాకు రాలే, బీదవాళ్ళకు వచ్చింది. ఆ బీదవాళ్ళకు వచ్చింది మాకు చాలా సంతోషం. బీదవాళ్ళు లేని వాళ్ళకు మాకు ఎంతో కొంచెం భూమి ఉంది, ఆ లెక్కలో మాకు ఇల్లు రాలేదు. లేని వాళ్ళకు వచ్చింది. వచ్చింది మాకు చాలా సంతోషం ఆ విషయంలోనే. సో గత ప్రభుత్వము, ఇప్పుడున్న ప్రజాపాలన, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా ప్రభుత్వం నడుస్తుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి? ఇప్పుడున్న ప్రభుత్వ పాలన ఎలా ఉంది? ఇప్పుడున్న ప్రభుత్వ పాలన బీద వాళ్ళకే ఉంది. అప్పుడున్న ప్రభుత్వ పాలన టీఆర్ఎస్ చెంచాలకు మాత్రమే వచ్చేది. టీఆర్ఎస్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి మాత్రమే వచ్చేది. ఇప్పుడు అట్లా లేదు. బీద వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి మాత్రమే వస్తున్నాయి, లబ్ధి చెందుతుంది అంతే అందరికీ.
గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఇల్లు ఇవ్వకపోవడానికి కారణాలు ఏమై ఉంటాయి? గత 10 సంవత్సరాలుగా ఆయన మాటలతోటే గడుపుతున్నాడు కానీ ఇల్లు ఇచ్చే ఉద్దేశం లేదు. ఇల్లు ఇచ్చిన కూడా చివరగా ఎన్నికల ముందు ఇచ్చిండ్రు. వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళకు వాళ్ళ అంటే ఉన్నోడు చూడలే, లేనోళ్ళు చూడలే. లేని వాళ్ళకైతే రాలే, వాళ్ళ బలిచిన వాళ్ళకు వాళ్ళ కార్యకర్త సెలెక్టింగ్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు ఇచ్చిండ్రు. చివరికి వాళ్ళకు కూడా రాలే, చేయలేదు, వాళ్ళ నుంచి కాలేదు. మా రేవంత్ రెడ్డి అన్న గారు వచ్చిండ్రు, ఇప్పుడు చేస్తున్నారు. బీదర్లకు సెలెక్ట్ చేసి బీద వాళ్ళకు మాత్రం ఇస్తున్నారు. అర్హులు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు మాత్రం ఇస్తున్నారు. చాలా సంతోషకరమైన విషయం. సో ఇప్పుడు మన నారాయణపేట శాసనసభ్యురాలు చిట్టం పర్ణిక రెడ్డి గారి పాలన, సో ఇప్పుడు మనకు సీఎం రేవంత్ రెడ్డి, మొత్తానికి ఈ ప్రజా ప్రభుత్వం పాలన ఎలా ఉంది? చాలా సంతోషం, చాలా సంతోషంగా ఉంది పబ్లిక్ కూడా. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్తుండ్రు, ఉన్నది ఉన్నట్టు చేస్తుండ్రు. ఏదో పెద్ద పొగడలు కాకుండా మా ఎమ్మెల్యే గారు అయితే ప్రతి చిన్న విషయానికి అందుబాటులో ఉంటారు. ప్రతి చిన్న కార్యకర్త కూడా అందుబాటులో ఉంటారు. ఏ కార్యకర్త కాదనేది ఉండదు. మీరు ఎప్పుడు ఎవరు పోయినా పలకరిస్తారు, మాట్లాడతారు. చాలా సంతోషంగా ఆమె అభివృద్ధి పనుల మీద మంచిగా శివకుమార్ రెడ్డి కానీ మా ఎమ్మెల్యే చిట్టం పర్ణిక రెడ్డి కానివ్వండి మంచి పనులు చేస్తున్నారు. అభివృద్ధిలో దూసుకుపోతున్నారు. సో ప్రజాప్రభుత్వంలో అసలైన నిరుపేదలకు మాత్రమే పథకాలు అందుతున్నాయి. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. సో ఈ ప్రజాప్రభుత్వంలో అసలైన అర్హులందరికీ పథకాలు వర్తిల్తున్నాయి. ఇక్కడ స్థానికంగా నారాయణపేట శాసనసభ్యురాలు చిట్టం పర్ణిక రెడ్డి పాలన, అట్లాగే రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వంలో ప్రజా పాలన అయితే బాగా నడుస్తుంది అని చెప్పి స్థానికులు చెప్తున్నారు. సో మరికొంతమందిని అయితే అడిగే ప్రయత్నం చేద్దాం. ఏ ఊరు నుంచి? మేము కోర్నంపల్లి అండి, నా పేరమ్మ. మాకు ఇంద్రమ్మ ఇల్లు శాంక్షన్ అయిందని చెప్పి వచ్చాము. అండ్ ప్రొసీడింగ్ ఇస్తారని చెప్పి వాళ్ళు చెప్పినందుకు వచ్చాము. మేము హైదరాబాద్లో ఉంటాము పిల్లల చదువుల కోసం అని. ఇది మంజూరు పత్రమే. మేము చాలా హ్యాపీగా ఉన్నాము ఇంద్రమ్మ ఇల్లు వచ్చినందుకు. మాది మొత్తం మట్టి మాల్ అనమాట, మొత్తం పడిపోయింది. దాన్ని కొలాబ్స్ చేసేసి ఇప్పుడు ప్రాసెసింగ్లో ఉంది. ఇది వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాము. అండ్ మాకు ఫ్రీ కరెంటు కూడా వస్తుంది హైదరాబాద్లో. అంటే రెంట్లో మీకు ల్యాండ్ ఏమైనా ఉందా? లోన్ ఏమైనా మాపైందా? అయిందండి, మా మామయ్యకు ఉంది, మా మామయ్యది అయ్యింది. సో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి, మీకు ఎలా అనిపిస్తుంది? ఓకే, మేము బాగానే ఉన్నాం. అప్పటికి ఇప్పటికి కొంచెం చేంజెస్ ఉన్నాయి. మాకు ఇంకా ఏంటి మహిళల కోసం అని చెప్పి రేషన్ కానీ, ఇది సన్నబియ్యం ఇవ్వడం కానీ, అండ్ ఫ్రీ బస్ కానీ, ఇవన్నీ బాగానే ఉంది. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ చాలా సంతోషం ఉంది. చాలా బీదవాళ్ళము, అనాథల కంటే ఎక్కువ అన్నష్టం ఉన్నాం మేము. మాకు ఏది తెలియదు, అందుకే ఇంద్రమ్మ ఇల్లు వచ్చింది కాబట్టి నాకు సంతోషం ఉంటుంది. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీ ఉంది. మాకు ఊళ్ళో ఏమి ఇల్లు పొలము ఏది లేదు, ఖాళీ ఇల్లు స్థలం కొద్దిగా ఉంది. దానికి మేము హైదరాబాద్లో బతుకుతాం, కూలి పని చేసుకొని. ఇంటికి వచ్చినా ఇప్పుడు వచ్చిన ఊళ్ళో చాలా ఇబ్బందిగా ఉంది. ఊరు ప్రాబ్లం కూడా ఉంది, రోడ్డు అవి ఏం కష్టం. ఇల్లు వచ్చింది, మీకు సంతోషం వచ్చింది, చాలా హ్యాపీ ఉంది. ఇంతకుముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు అడిగారా ఇల్లు గురించి? అడిగారా? అడిగినాం, ఇల్లు కావాలి. ఎప్పటి నుంచి ప్రయత్నిస్తున్నారు ఇల్లు కావాలని? వెళ్ళి ట్రై చేసినాం కానీ మాకు ఇల్లే రాలేదు. ఇప్పుడు ఈ హైదరాబాద్లో బతుకుతున్నాం, వచ్చింది ఇల్లు అంటే మేము వచ్చేసినాం. సంతోషంగా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నాం. సో ఈ క్షణం ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉంది. మాకు 6 సంవత్సరాలకు వెళ్ళి ఇల్లు లేదు, ఖాళీ పక్కకు రేకులు వేసుకొని ఉన్నాము. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, చాలా సంతోషంగా ఉంది. మాకు ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు 10-12 ఏళ్ళు అవుతుంది మా పెళ్ళి. మాకు ఇల్లు లేదు, ఒక చిన్న ఇల్లు ఉంది, అందులోనే మేము ముగ్గురం ఉంటాం, అన్నదమ్ములు అందరు కలిసి మేము హైదరాబాద్లో ఉంటాం. మాకు ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా. ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం మంచిగా ఇల్లు కట్టుకొని ఈ పథకాన్ని వినియోగించుకొని వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం అందరూ ఇల్లు కట్టుకొని బాగుండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు. కొండాపురం విలేజ్ నుంచి స్థానికులు ఉన్నారు, వాళ్ళు కూడా అక్క ఇంద్రమ్మ ఇల్లు వచ్చిందా? వచ్చింది. మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు సంతోషంగా ముఖంలో సంతోషం ఉంది. సంతోషం ఉంది. అంటే ఇల్లు ఉండి అప్లై చేసుకున్నావా లేదా? ఇల్లు లేకనే చేసుకున్నాం. కొట్టమేసుకున్నాం మేము. మాది పూర అనగట్టం, రోడ్డు పోయింది, కొట్టమేసుకున్నాం మేము. అంటే ఇంతకుముందు అప్లై చేసుకోలేదు 10 ఏళ్ళ నుంచి? వచ్చిలేవు, చేస్తే కూడా ఇప్పుడు కొట్టంలో ఉండము, రోడ్డుకి ఇల్లు పోయింది, ఇప్పుడు చేసుకున్నాం. సంతోషం ఉండదు. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం ఎట్లా ఉంది, ఇప్పుడున్న ప్రభుత్వం ఎట్లా ఉంది? ఇప్పుడు వచ్చింది, ఇంతకు ముందు లేకుండే. అప్పుడు నడుమ మధ్యలో లేకుండే, అప్పుడు ఇందిరమ్మ లాక ఇప్పుడు మళ్ళీ తయారైంది. అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మంచిగా ఇల్లు వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి. ఆ కాలం ఇప్పుడు తిరిగింది మళ్ళీ ఇప్పుడు. సో ఇల్లు రావాలంటే ఇందిరమ్మ పాలన రావాలంటే అంతే.
చెప్పండి మాకు ఇప్పుడు కట్టించిండు కావాల్సింది ఇల్లు కానీ శ్మశానం ఇచ్చిండు. మాశానం ఇచ్చిండు. ఊరికొక మాశానము మమ్మల్ని కూడా దాంట్లో కాలవాలి. మాకు భూములు లేవు, ఓగులు ఉన్నాయి, వస్తు ఏం చేసిండు అయ్యప్ప. శ్మశానంలో అక్కడ ఎవరైనా కాలుస్తున్నారా? ఎవరు కలవరు. మాకు భూములు లేవా, ఓగులు లేవా మాకు చూడడానికి ఎక్కడ దిక్కులో ఓగులో. గత ప్రభుత్వము ఉండడానికి ఇల్లు లేదని మేము మొత్తుకుంటే శ్మశానాన్ని కట్టించిపోయాడు, శ్మశానాల్లో ఉండాలా మేము అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచిగా ఉన్నది 15 కొలిగా ఏం లేదు. వాడు చేసినోనికి చేసిండు, చేయనోనికి చేసిలేడు. ఈ అమ్మ సట్టు చూస్తుండదు. ఇందిరమ్మ చూసినట్టునే ఇందిరమ్మ కాలము వయస్సు కాలం మారినట్లు మారింది. రాజశేఖర రెడ్డి కాలంలో ఇందిరమ్మ ఇల్లు వచ్చినావు, మళ్ళీ పునర్వైభవం పోయినాక రాజశేఖర రెడ్డి పోయినాక ఇప్పుడు పరిణికమ్మ వెళ్తుంది. మాకు ఇండ్లు వచ్చినాయి. సంతోషం సంతోషం సంతోషం. ఇప్పుడు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి? తేడా అంటే ఇది పేదల సాగల చూసే ప్రభుత్వం. అదేమో ఇంకా నేను నలుగురు చూసే ప్రభుత్వం అది. ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది. ఇల్లే ఎవరికైనా ఇల్లు ముఖ్యం. గుడిసె ఉంది. గుడిసె 2 కొడుకులు. పెంకుటి ఇల్లా గుడిసెనా? పెంకుడు కాదు, గుడిసె. గుడిసె. ముందున్న టీఆర్ఎస్ గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంట్, ఈ రెండిట్లో మీకు ఏది బాగా అనిపిస్తుంది? రాజశేఖర రెడ్డి ఉన్న దేశము ఈ దేశం ఒకటి, ఈ రెండు ఒకటే. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ కాలం మళ్ళీ తిరిగి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు సంతోషం అనిపిస్తుంది. తిరిగింది. ఇది 10 ఏళ్ళు జరగండి నడవండి. బస్సులు కూడా పిరి బస్సులు పెట్టొద్దని చెప్పు, పైసలు పెట్టిపోతాం. ఓకే, కావాల్సినవి మనకు అంటే బస్సులు ఉండొద్దు కానీ మనకు ఇండ్లు రేషన్ ఉండాల్సినవి ఉండాలి. ఈ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉండాలని చెప్పి అవ చెప్తుంది. అంతే కదా? అంతే. జీడిపాలు ఎక్కడ కట్టిండు మా సార్ ఏం చేస్తాం మేము అక్కడ అనుకోదు. మా ఊళ్ళో ఇస్తే మేము ఉంటాం, మా ఊళ్ళో అయిపోకో ఇప్పుడు ఇచ్చినంత ఇస్తే మేము ఉంటాం. అక్క ఉంది. అక్క ఏంటి ఇందిరమ్మ ఇళ్ళ పథకమా కళ్యాణ లక్ష్మి? ఇందిరమ్మ ఇల్లు పథకం. సో ఎట్లా అనిపిస్తుంది అక్క? మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ లబ్ధి పొందినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ క్షణం సంతోషం. ఒక పండుగ రోజు, ఉగాది పండుగ, ఏరవాక పండుగ అంటే ఒక పండుగ మాదిరిగా అంటే ఏరక పండుగ రోజే మాకు మంజూరు కావడం చాలా సంతోషంగా ఉంది. అది ఏరవాక పున్నం రోజు మీకు ఇల్లు మంజూరు పథకం కావడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఇటువంటి పథకాలతో మళ్ళీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాను. మరొకసారి ఇంతకుముందు ప్రభుత్వం ఎట్లా ఉంది, ఈ ప్రభుత్వం ఎట్లా ఉంది? ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నోళ్ళకే పెట్టింది. ఇప్పటి ప్రభుత్వం లేనోళ్ళని, మధ్యతరగతి వాళ్ళని అందరినీ కలుపుకపోతుంది. ఇల్లు తిరిగి మాకు చేసే ఇప్పుడు పంచాయత్ సెక్రటరీ మాకు చేసే సెక్రటరీ మంచి మీ సెక్రటరీ చాలా మంచోడు. ఎట్లా అనిపిస్తుంది? ఇల్లు ఇస్తే బాగుంటది. ఒట్టి గుడిసెలో ఉండము. ఈ కాలంలో గుడిసెలనే ఉండము. ఏది లేదు. నా భర్త చచ్చిపోయి కూడా 3 ఏళ్ళ 3 సంవత్సరాల పింఛన్ లేదు, ఏం లేదు. ఇల్లు అన్న కట్టుకుందాము, ఇస్తుందేమో, ఎప్పుడు ఇస్తుందో ఎప్పుడు సరే ఏ కళ్ళతో రేపు నుంచి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఎట్లా అనిపిస్తుంది? సంతోషమే. ఇంత ముందున్న గవర్నమెంట్ ఎందుకు ఇయ్యలేదు? కేసీఆర్ గారు ఎవరికి చేసానో, ఎవరికి లేదో, ఎవరు తిండ్రో, ఎవరికి తనోరిడ్రో. మాకు గవర్నమెంట్ సొత్తు ఒక్కటి కూడా లేదు. ఇంతవరకు మేము నిండాం. మా ఇంటి ఇల్లు కావాలని ఇంతకుముందు అడగలేదా? అడిగినా, ఇంతకుముందు అడిగితే కూడా ఏం కోన్ పుస్తాన పోయి ఇస్తాము ఓటైతే ఇస్తాం అండ్రి. యాది లేదు. మేమంటే చచ్చిపోతామో బతుకమో, మా పిల్లలు నా మనమడు నా మనమరాలు ఉండరు, గిత్త ఉండరు, ఓలైనా బతుకుతారు కదా. ఒట్టి జాగా ఉంది. ఓన వస్తారంటే ఇప్పుడు ఇంట్లో ఓన వస్తే కూర్చునికే చాలేదు. ఈరోజు ధన్వాడ మండలం కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. అలాగే ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అయితే ఇక్కడ ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. సో చాలామంది వాళ్ళ ముఖంలో ఆనందము. 2004లో ఒకసారి, 2009లో ఒకసారి, 2 సార్లు ప్రభుత్వం వచ్చినప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్లో అక్కడక్కడ మనకు అయితే అపార్ట్మెంట్లు కట్టించారు.
కానీ గ్రామాన అయితే ఇల్లు రాలేదు. సో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ప్రతిష్టాత్మకంగా ఇల్లు ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అయితే స్టార్ట్ అయిపోయింది. రేపటి నుంచి లబ్ధిదారులు పనులు స్టార్ట్ చేసుకోవచ్చు. సొంతింటి ఒక కళ, ఒక ఆత్మగౌరవంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి ప్రతి ఒక్కరికి సొంతింటి కళ ఉంటుంది. కాబట్టి ఈ పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం నిర్మించుకొని సగర్వంగా జీవించాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటూ, సో ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్. కెమెరామెన్ మంగళి రమేష్తో బనిగని రాము, ధన్వాడ మండల్.